మనసు మారడానికి నేను పాట పాడతానంట. అది విన్నాక తమరెళ్ళి హాయిగా అమ్మతో ఉంటారంట. సరేనా? మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. తెలుసు బాగా లేట్ అయిపోయిందని తెలుసు, కానీ ఏం చేస్తాం, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను. ఈసారి క్షమించేయండి. బట్ యాజ్ యూజువల్ గా హెవీ స్టఫ్ తో వచ్చాను. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే స్టార్ట్ చేద్దాం. మనం 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో తొందరగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఆ 10K కొట్టించేస్తే నేను ఒక స్పెషల్ లైవ్ పెడతా. లైవ్ లో అందరం ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఫాస్ట్ గా చేసేయండి. లెట్ స్టార్ట్. ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ చూస్తే యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కి మొలెస్టేషన్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నెక్స్ట్ భార్యను చంపేసి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని చెరువులో కలిపేసిన భర్త. అయితే భార్యను చంపే ముందు అదే ఎక్స్పెరిమెంట్ ఒక కుక్క మీద ట్రై చేశాడంట. నెక్స్ట్ 2022లో కేరళలో కూల్ డ్రింక్ లో విషం కలిపి బాయ్ ఫ్రెండ్ చంపేసిన ఒక అమ్మాయికి త్రివేంద్రం కోర్టు లేటెస్ట్ గా ఉరిశిక్ష విధించింది. నెక్స్ట్ జగిత్యాల CSI గర్ల్స్ హై స్కూల్లో కాండం ప్యాకెట్లు మందు సీసాలు దొరికితే ఆ స్కూల్ పిల్లలతోనే క్లీన్ చేయించారు. పొలిటికల్ కి వెళ్తే తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు DCM గారు క్షమాపణ చెప్తే ఇట్ హాస్ బీన్ 108 days since Pawan Kalyan made allegations about the Tirumala Laddu on Jagan. Exactly on the 108th day the same person Kalyan had to stand in Tirumala and apologize to the people. కర్మ అని ఒకడు అన్నాడు. నెక్స్ట్ సడన్ గా టీడీపీ ఇంటర్నల్ బాడీలో టెన్షన్ స్టార్ట్ అయ్యి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలని పలువురు టీడీపీ లీడర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనుందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. దీంతో CBN 5 days డావోస్ విజిట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని టెంపరీ సీఎం కింద అపాయింట్ చేశారు. అప్పుడు ఒకడు వచ్చి బజ్ పవన్ కళ్యాణ్ యాజ్ PM, Akira as Home Minister, Chiru as AP CM, RC as DCM, SDT as HM, Nagbabu as TG CM, Varun Tej as DCM, Vaishnav Tej as HM అని అన్నాడు. నెక్స్ట్ వైసీపీ పార్టీ లీడర్స్ విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి ఇద్దరు పాలిటిక్స్ నుంచి క్విట్ అయ్యారు. కాకినాడ పోర్ట్ కబ్జా కేసులో జగన్ తో పాటు వీళ్ళిద్దరికి కూడా సంబంధం ఉందంటున్నారు. నెక్స్ట్ మూవీస్ కి వెళ్తే మహేష్ బాబు పాస్పోర్ట్ ని రాజమౌళి సీజ్ చేశారని వీడియో పెట్టారు. తెలంగాణలో ఫస్ట్ డే క్రాకర్స్ గానీ సెలబ్రేషన్స్ గానీ పేపర్లు జల్లడం, పోస్టర్లు వేయడం అన్ని బ్యాన్ చేస్తూ ఆర్డర్ వస్తే మొత్తం ఎక్స్ రోడ్ కల్చర్ ని పేసామని అల్లు అర్జున్ తిట్టారు. ఇక లాస్ట్ గా ట్విట్టర్ ప్రమోషన్స్ తో వచ్చిన డబ్బులతో ఒకడు వాళ్ళ తమ్ముడికి సిల్వర్ చైన్, చెల్లికి సిల్వర్ పట్టీలు కొన్నాడు. వారికి ఎవరైతే చనిపోయారో మీరు ఏది జయించలేదన్నమాట. ఇంకా పూర్వాశ్రమంలోనే బతుకుతున్నారు. పోనీ అలాగే అనుకోండి, జర్నలిజంలో మీరు ఏమన్నా పీకుతున్నారా? అఘోరిగా మీరు శవాలను పీకుతున్నారని ప్రచారం చెప్తున్నారు. మీరేం పీకుతున్నారు అఘోరిగా? మీరు జర్నలిజం పేరుతోటి చేస్తుంది ఏంటండి? ప్రజల్ని పీక్కు తినమే కదా. అవునన్నా 11 సీట్లు వచ్చిన కాళ్ళు ఎగరేసి చెప్తామన్నా. ఎందుకంటారా? చెప్పింది చెప్పినట్టు చేసాం. ఇప్పుడు ఇలా టీడీపీ వాళ్ళు వచ్చి మేము చేసామని చెప్తామని వాళ్ళు చేశారని చెప్తున్నారు కదా. ఏం చేశారన్న? రమ్మని వెళ్దాం. మనం నేను జనాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వైఎస్ఆర్సీ ప్రతి కార్యకర్త మేము చేసాను గొప్పగా కాళ్ళు ఎగరేసుకుంటారు. హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. ఇక మెయిన్ స్టఫ్ కి వెళ్తే ఫస్ట్ గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2కి సంబంధించిన స్టఫ్ అంతా క్లోజ్ చేసి తర్వాత లేటెస్ట్ వర్స్ కి వెళ్దాం. గేమ్ చేంజర్ రిలీజ్ కు ముందు చూస్తే అడ్వాన్స్ సేల్స్ 1 day బిఫోర్ రిలీజ్ పుష్ప 2 143 crores, గేమ్ చేంజర్ 17 crores. మెగా సినిమాకి అల్లు అర్జున్ సినిమాకి ఉండే తేడా ఇదని ఒకడు. విశ్వనాథ్ కూకట్పల్లి బెనిఫిట్ షో ప్రైస్ పుష్ప 2 1500 to 2000, గేమ్ చేంజర్ 275. ఈ కొడుకులు మా ఫ్యాన్ షోస్ కొంటారంట ఒకడు. బెంగళూరు బుకింగ్ సోల్డ్ అవుట్స్ బేస్డ్ ఆన్ ఫుట్ ఫాల్స్. పుష్ప 2 560, గేమ్ చేంజర్ 66. ఆడి కింద బతకండి మెగా బ్యాచ్ అంతా అని ఇంకోడంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్, హారిక హాసిని, అనిరుద్ధ్ అని అనౌన్స్ చేస్తే A for అల్లు అర్జున్, A for అనిరుద్ధ్, T for త్రివిక్రమ్, H for హారిక హాసిని, ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్త్ అని ఒకడు అన్నాడు. నెక్స్ట్ చరణ్ ఇస్ ద వీకెస్ట్ హీరో అమంగ్ టాప్ 6 అని ట్వీట్ వేద్దామంటే బాబాయ్ బాక్స్ ఆఫీస్ ఘోరాలు గుర్తొస్తున్నాయని అంటే పుష్ప 2 ఎక్స్క్లూడ్ చేస్తే 20+ years కెరీర్ లో 10 centers Day 1 రికార్డ్స్ కూడా లేని లాటరీ నా కొడుకులు మీరు. మీతో టాప్ హీరోస్ గా పిలిపించుకోకపోవడం మాకు బెటర్. 2000 crore అని చెప్పుకునే సినిమాకి 300+ బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అయ్యే ఓన్ స్టేట్ లో అని అన్నాడు. అప్పుడు నార్త్ లో శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ కూడా ఇలానే సల్మాన్
బాక్స్ ఆఫీస్ మీద జోక్స్ వేసారంటావని అడిగితే ఇంత ఇంటెలిజెంట్ లాజిక్ చెప్పి పొద్దున్నే తేజ కింద టెంట్ వేసుకుంటారు టిపికల్ సైనిక్స్ అని క్లోజ్ చేశాడు. ఇక ఫైనల్ గా మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందు రోజు ఆర్సీ ఫ్యాన్ జాన్ విక్ వచ్చి అటెన్షన్ ఆర్సీ ఫ్యాన్స్, రేపు మూవీ రిలీజ్ అవుతోంది, సినిమా ఎలా ఉన్నా కానీ డిజాస్టర్ అంటారు, మూవీ బాగుంది బట్ నాట్ అప్ టు శంకర్ మార్క్ అని రుద్దడానికి ట్రై చేస్తారన్నాడు. అదే జరిగింది. డిజాస్టర్ గేమ్ చేంజర్ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తే షో అయినా స్టార్ట్ అవనిరా అప్పుడే స్టార్ట్ చేసావనంటే షో అయ్యాక నువ్వు ఎలాగో బ్లాక్ చేస్తావు కదరా అన్నారు. నెక్స్ట్ అప్పన్న క్యారెక్టర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ అండ్ సాయి ధరమ్ తేజ్ అంటే నీ రిపబ్లిక్ సినిమా బెస్ట్ రా బాబు దీనికన్నా అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. జైల్ ఫుడ్ ఎలా ఉంది ఏ అని అడిగి చెప్పు అని పీకే ఫ్యాన్ అంటే సిబిఎన్ ఎలా ఉంది పీకేని అడిగి చెప్పు అన్నాడు. నెక్స్ట్ సినిమాలో లేని డైలాగ్ స్ప్రెడ్ చేశారు. కుక్కలా పెంచుకున్నాను వాడిని కానీ లాస్ట్ కి నక్క దెబ్బ తీసి వెళ్ళిపోయాడు శంకర్ మాస్ అరాచకం బ్లాక్ బస్టర్ అని ఒకడంటే ప్యాకేజ్ కోసం పార్టీ అమ్ముకునే లోఫర్ గాడ్ లా కనిపిస్తున్నానా అల్టిమేట్ డైలాగ్ డెలివరీ బై ఎస్జే సూర్య అని ఇంకోటి అన్నాడు. నెక్స్ట్ కలెక్షన్స్ గురించి చూస్తే గేమ్ చేంజర్ హ్యాస్ స్మాష్డ్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ విజయవాడ సరౌండింగ్ బెనిఫిట్ షోస్ 33 షోస్ అడ్వాన్స్ గ్రాస్ 51 lakhs ప్రీవియస్ హైయెస్ట్ అజ్ఞాతవాసి 40 lakhs అని నెల్లూరు సిటీలో 103 షోస్ కి 1.15 crores వచ్చింది ఆల్ టైమ్ డే 1 రికార్డ్ అని పెట్టేసరికి టీమ్ కొంచెం ఓవర్ అయిపోయి డే 1 186 crores గ్రాస్ వరల్డ్ వైడ్ అని పోస్టర్ రిలీజ్ చేసేశారు. దీంతో బ్రూటల్ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. గేమ్ చేంజర్ 186 crores ఏరియా వైజ్ కలెక్షన్స్ ఏపీటీజీ 55 crores రెస్ట్ ఆఫ్ ఇండియా 15 crores ఓవర్సీస్ 15 crores మార్స్ 35 crores జూపిటర్ 36 crores ప్లూటో 30 crores అని ఒకడు సలార్ 178 crores పోస్టర్ ట్రూ 164 డిఫరెన్స్ 14 గుంటూరు కారు 94 crore పోస్టర్ ట్రూ 82 డిఫరెన్స్ 12 గేమ్ చేంజర్ ట్రూ 84 డిఫరెన్స్ 101 మరి 100 crores ఫేక్ వేసేయడం ఏంట్రా సైనిక్స్ టాలీవుడ్ పరువు తీస్తున్నారని అంటే ఇన్ని రోజులు వాళ్ళ పోస్టర్స్ ని డిఫెండ్ చేసుకున్న వాళ్ళు సడన్ గా వచ్చి మేము 15 crore ఫేక్ వేసుకున్నాం 20 ఫేక్ వేసుకున్నాం అంటున్నారు అన్నాడు. ఆహా ఓడేమో 100 crores పోయాయి నువ్వు హ్యాపీ అయ్యగా నోటిఫికేషన్ ఇచ్చాడు. అలాగే సినిమాలో డబ్బు లేని రాజకీయం చేద్దాం నిజాయితీగా ఉందాం అనే దాన్ని పోర్ట్రే చేసి పోస్టర్లు ఏమో ఫేక్ వేసుకున్నారేంటి రియల్ లైఫ్ లో నిజాయితీ ఫాలో అవరా అని ఒకరు. ఎంబీ నేను ఎన్నో పోస్టర్లు దింపాను ఇలా ఎప్పుడైనా ట్రోల్ అయ్యానా కొంచెం కేర్ఫుల్ గా ఎడిట్ చేయాలని ఒకడు. నీడ్ ఎడిటర్ అని ఒకటి పెడితే గేమ్ చేంజర్ పేజ్ వాడు బెస్ట్ పోస్టర్ ఎడిటర్ ఇన్ టీఎఫ్ఐ అని ఒకడు. సింహాద్రిని దాటించడానికి ఇంద్రా ఫేక్ చేశారు, దేవరని దాటించడానికి గేమ్ చేంజర్ ఫేక్ చేశారు, అబ్బా కొడుకులిద్దరికి వచ్చిపోయించావుగా టైగర్ అని ఒకడు. నువ్వు నటిస్తుంటే మీ నాన్న కనిపిస్తున్నాడు, మాట్లాడుతుంటే మీ బాబాయ్ వినిపిస్తున్నాడు అని అంటే కలెక్షన్స్ చూస్తుంటే మీ తమ్ముడు వరుణ్ తేజ్ గుర్తొస్తున్నాడు అని ఒకడు. మెగా క్యాలిక్యులేటర్ లో 30+1 = 301 6+1 = 61 80+6 = 186 అని ఒకడు. దేవర్ కంటే తక్కువ వేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మింగుతారని భయపడి ఎక్కువ వేసుకొని అందరితో యునానిమస్ గా ఉమ్మించుకున్నాం అని ఒకడు. RC3 ఆరెంజ్, RC6 తుఫాన్, RC9 బ్రూస్లీ, RC12 VVR, RC15 గేమ్ చేంజర్ అని ఒకడు. గేమ్ చేంజర్ కేరళ డే 1 0 షేర్ ఆఫ్టర్ రాధేశ్యామ్ దిస్ ఇస్ ద టాలీవుడ్ పాన్ అండ్ బిగి టు రిజిస్టర్ 0 షేర్ ఆన్ ఓపెనింగ్ డే ఇన్ కేరళ అంటే ఇప్పట్లోనే ఇలా ఫేక్ చేస్తున్నారంటే చిరు ఉన్నప్పుడు ఇంకెంత ఫేక్ చేసేవారో ఇస్ నాట్ ఎ మిత్ ఎనీమోర్ అని అన్నాడు. దీంతో బాసరా లుచ్చా కాదు బాసే ఒక లుచ్చా అని ఒకడంటే ట్విట్టర్ కి వచ్చినప్పటి నుండి నేను విన్న మోస్ట్ ఫేమస్ డైలాగ్ ఎన్ ఫ్యాన్స్ ని ఎంత తొక్కి అంటే ఈ రేంజ్ లో ఏడుస్తారు బాస్ మీద ఈజ్ నాట్ ఎ మిత్ ఎనీమోర్ అని ఒకడు. దోస్ డేస్ వేర్ మెగా ఫ్యామిలీ వాజ్ బ్యాక్డ్ బై కాంగ్రెస్ అండ్ వైసీపీ క్యాడర్ సీఎంలో ఒకప్పుడు రెడ్డీస్ బ్యాకింగ్ ఫర్ చిరు అన్ని పోయారా నీ వల్ల ఒకటి పీకెన్ ట్యాగ్ చేస్తే తన సినిమాకి ఎలాగో 100 crores రాదని తెలిసి పోస్టర్స్ కూడా వేసుకోలేదు గోల్డెన్ హార్ట్ అని ఇంకోటి పీకెన్ ట్యాగ్ చేశాడు. నెక్స్ట్ మెగా కుక్కలు ఎప్పుడైతే దేవర హైప్ మీద కుళ్ళుతో స్టోరీ లీక్ చేశారో ఆ రోజే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. నెక్స్ట్ విశ్వంబర ఎక్సెట్రా ఉన్నాయి కొడకల్లారా మీ బతుకేంటో ఇంకోసారి చూపిస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. నెక్స్ట్ ఈ న్యూస్ పేపర్ ఎంతమంది చదువుతారో తెలుసా బ్రదర్ మళ్ళీ చెప్తున్నా సినిమా పోతే ఇంకో సినిమా చేసుకోవచ్చు క్రెడిబిలిటీ పోతే మళ్ళీ రాదని ఒకడు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా భీమ్లా, బ్రో, ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా, గేమ్ చేంజర్ వీటిలో ఏ ఒక్క మూవీకి కూడా సెలబ్రేషన్స్ లేవు. ఆఫ్లైన్ లో ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ మెగా ఈ ఆన్లైన్ వరకు కొంపల్లి గొడవంతో సర్వే అవుతుందని ఒకడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మెగా ఫ్యామిలీ ఫ్యూచర్ నువ్వు, చిరు ఇంకో 3 years యాక్టివ్ అంతే, పీకే కూడా ఇంకో 3 movies చేస్తాడు, ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివే, నిన్ను కూడా తొక్కేస్తే మెగా ఫ్యామిలీ డౌన్ ఫాల్ అవ్వడం ఈజీ అని యాంట్రీస్ నిద్రమాని నీ మూవీకి నెగిటివ్ చేస్తున్నారని ఒకడు. గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ కోసం రామ్ చరణ్ IAS అవుతాడు, నువ్వు నా కోసం ఏవయ్యావంటే అని ఒకడు అన్నాడు. గేమ్ చేంజర్ థియేటర్ల దగ్గర తొక్కిసలాట, 100 ఈగలకు గాయాలు, 10 ఈగల పరిస్థితి విషమం, బాధిత ఈగల కుటుంబాలకు పావలా ఇవ్వాలని ఒకడు. ఇక కౌంటర్ అటాక్ గా పీకే ఫ్యాన్స్ వచ్చి పుష్ప 2 గివ్స్ బ్యాడ్ మెసేజ్ టు సొసైటీ, గేమ్ చేంజర్ గివ్స్ గుడ్ మెసేజ్ టు సొసైటీ అని ఒకడు. భోజ్పూరి పుష్పాలు, ప్రీచింగ్, కొరటాల్సిన మూవీలు బాగా నచ్చుతున్నాయేంటో పబ్లిక్ కి మధ్య ఇంకోడంటే మీరేదో ఇంటర్స్టెల్లర్ తీసినట్టు అదేంట్రా సైనిక్ ముండా, నెక్స్ట్ లెజెండ్ సర్వనన్ గాడి మూవీ హిట్ అయి OTTలోకి వస్తే దాన్ని కూడా రీమేక్ చేసే బతుకులు అన్నాడు. ఇక ఫైనల్ గా గేమ్ చేంజర్ మూవీ ఆఫర్స్ అండ్ లీక్స్ గురించి చూస్తే
హిందీ బెల్ట్ లో ఫ్రీగా బుక్ మై షో కూపన్స్ ఇచ్చారు. ఒకటి టికెట్ మీద -32 అని వచ్చింది, అంటే బుక్ చేసుకున్నందుకు తిరిగి డబ్బులు ఇచ్చారు. ఇక గేమ్ చేంజర్ అల్ట్రా హెచ్డి విత్ 5.1 ఆడియో ఆన్లైన్ లో లీక్ అయితే సంక్రాంతి బసెస్ ఆర్ ప్లేయింగ్ గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ ఆన్ టీవీ. ఆర్సీ టీమ్ ఇన్ ప్లాన్స్ టు యాడ్ బస్ టికెట్స్ టోటల్ కాస్ట్ టు పోస్టర్ అని ఒకడు. జస్ట్ నో క్యాప్చర్డ్ ఇన్ అమీర్పేట్ మెట్రో 1080p క్లారిటీలో ఎలా పాసిబుల్ లీక్ చేయడం, ప్లీజ్ టేక్ యాక్షన్ అని ఒకడు. ఇంకోటి వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకడు మూవీ రిలీజ్ కి ముందే స్టోరీ మొత్తం సీన్ టు సీన్ లీక్ చేశాడు అని. అలాగే మూవీ లీక్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా అని తెలిసాక గేమ్ చేంజర్ టీం వాళ్ళ మీద సైబర్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఒకడు వచ్చి హెచ్డి ప్రింట్ లింక్ బీయింగ్ ఫార్వర్డెడ్ ఇన్ వాట్సాప్, 100k నెగిటివ్ ట్వీట్స్ విత్ ఇన్ 1 hour ఆఫ్ మూవీ ఓపెనింగ్, 2000+ ఇన్స్టా పేజెస్ నాన్ స్టాప్ నెగిటివ్ ట్రోల్స్, 50+ తెలుగు మీడియా హ్యాండిల్స్ బయాస్డ్ రిపోర్టింగ్, 1500+ యూట్యూబ్ ఛానల్స్ నెగిటివ్ రివ్యూస్. మాఫియా అంటే ఇదేనా అని అడిగాడు. అప్పుడు ఒకడు వచ్చి 2-3 కోట్లు ఖర్చు పెట్టి మరి ఎన్టీఆర్ ఏఎఫ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ పై నెగిటివ్ చేయించారని తమిళ యూట్యూబ్ ఛానల్ వెలైపేజ్ లో చెప్పాడంట. దీంతో సోర్సెస్ రివీల్ దట్ హీరోస్ మేనేజర్ అండ్ పిఆర్ టీమ్ met Allu Arvind personally and requested him to ask Allu Arjun fans to stop trolling their hero. Can you guess who that hero is అని ఒకడంటే డైరెక్టర్ కాల్డ్ హీరో టీమ్ టు స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని ఇంకోటి అన్నాడు. నెక్స్ట్ ఏపీ లోకల్ టీవీ అనే ఛానల్లో హెచ్డి ప్రింట్ టెలికాస్ట్ చేస్తే వెరీ సూన్ సీజ్ ద కేబుల్ నెట్వర్క్ అన్నాడు. దీంతో పోలీసుల టీవీ ఛానల్ టీమ్ ని అరెస్ట్ చేశారు. అప్పుడు ఒకడు వచ్చి గేమ్ చేంజర్ ప్రింట్ ఎడిటింగ్ రూమ్ నుండే లీక్ అయింది. ఫస్ట్ హాఫ్ ఎడిట్ ముందే అయింది కాబట్టి ఆ ప్రింట్ లో నానా హైరానా సాంగ్ లేదు అండ్ ఈ ప్రింట్ లో కూడా లేదు. ఇక్కడ ఉన్న CGI ఫాల్ట్స్, అబ్రప్ట్ కట్స్, డబ్బింగ్ మిస్టేక్స్, మిక్సింగ్ మిస్టేక్స్, VFX mistakes, text and animation mistakes and sound mistakes all are from second half only. By that we can clearly confirm that it was leaked from second half editing table and proofs petted. Iga next Delhi BJP state president Virendra Sachdeva took children to watch Game Changer అని అంటే జాన్ విక్ వచ్చి ఒరే ఆఫ్లైన్ లో తెలిసిన ఆంటీ వాళ్ళు జీసీ మూవీ చూసి బాగానే ఉంది కదా మరి ఎందుకు ఫ్లాప్ చేశారని అడుగుతున్నారా. లిటరలీ ఆర్గనైజ్డ్ గా ఈ మూవీని చంపేశారని అంటే ఒక మాట అడుగుతా చెప్పరా జాన్ విక్, డిజాస్టర్ దేవరా ట్యాగ్ తో దేవరా రిలీజ్ రోజు ఎన్ని ట్వీట్లు వేసావరా అండ్ మూవీ సీన్ కూడా లీక్ చేశారు. జూన్ నుండి అల్లు అర్జున్ మీద దొరికిందే ఛాన్స్ అని ఎంత ట్రోల్ చేశారా. అప్పుడు అలా చేసి ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి ఇలా అనకూడదు అన్నాడు. ఫైనల్ గా గేమ్ చేంజర్ ఫస్ట్ డే వేసిన 186 crore పోస్టర్ రీచ్ అవ్వడానికి 1 week పట్టింది. రండి రండి, కాఫీ టిఫిన్ ఉంటాయిగా, మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. 1 eternity later. A few moments later. यारे कोई कोई खोया हमारे संद मामा कोई 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 అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. జమ్ముంటే పట్టుకుంటారా, మా జమ్ముంటే పట్టుకుంటారా మా సినిమాని మీరా. ఇప్పుడు కొడతాను నేను సీరియల్ నెంబర్ మీరు బొమ్మడం పోకడిపోతే కనీసం అస్సలు ఖర్చులేరు మీరు, అస్సలు పెట్టలేదు మీరు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ పోస్ట్ పెడితే. A few moments later. కళ్యాణ్ బాబు అంటే నాకు ఇష్టం, చంద్రబాబు అంటే నాకు కాదు. అలాంటిది ఎవడో వీడియో తీసుకునే అన్నారు, చేసి వీడియో చేశారు. అయ్యా నాకు దయచేసి మీరు క్షమించండి, కావాలని చేసిన వీడియో కాదు. రామ్ చరణ్, గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ, ఖుషీ సూర్య, శ్రీకాంత్ నటించిన పాన్ ఇండియా మూవీ
శంకర్ డైరెక్షన్ లో సూపర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ ఈ నెల 10వ తేదీ హెల్త్ బాగాలేపోయినా సినిమాకి వచ్చినట్టున్నారు. ఇంత దరిద్రంగా ఉందంటే బెడ్ మీదే ఉండేదాన్ని, అంత దరిద్రంగా ఉంది ఆ సినిమా. ఇక్కడ ముద్దు పెట్టుకోవడాలు, ఇంకా గుద్దుకోవడాలు, దంచుకోవడాలు, అలాంటి సినిమాలు, ఇంకేమంటే ఎర్రచందనాలు దొంగనాలు, ఇంకా చాలా సినిమాలు కూడా దొంగతనం చేస్తారు సినిమాలు. వాళ్ళకైతే మస్తు కలెక్షన్ వస్తాయి వాళ్ళకి ఉంటాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా ఇంత బ్రహ్మాండంగా అంత మంచి కంటెంట్ ఉన్న మంచి మెసేజ్ ఉన్న సినిమాని వదిలేసి పోరంపోకు నా కొడుకులు సినిమా బాగాలంటే నువ్వు లవడగానివి బ్రో, నువ్వు ఒక లవడగానివి. నాకు డబ్బులు ఇచ్చడానికి బ్రో, నేను ఒక ఆటో డ్రైవర్ని. పుష్ప చూడమని చెప్పండి వాళ్ళకి, అయితే పుష్ప చూడమని. ఈ చెట్టిగాడు ఒకడు వచ్చేసి అమ్మో మా దేశం ఉందన్నాడు. ఏది రికార్డు గేమ్ చేంజర్ దంగమాను దమ్ము ఉంటే దంగమాను. మీరు ఈ వీడియో వాడకూడదు, మేము ఈ వీడియో వాడడం. మెచ్యూర్గా ఆలోచిద్దాం, కాంప్రమైజ్ అవుతాం. యాభై కోట్ల సినిమా తీసావా, నీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? అమ్మడం కాదు. ఇవాళ మీరు చాలా ఫస్ట్ డే కలెక్షన్స్ అని ఇస్తారు, హైర్లు వేసేసి హైర్ల ఫిగర్లు, షేర్ గ్యారెంట్ల ఫిగర్. అదేంటి, అవి రాలే కదా డబ్బు, ఎవడో కట్టాడు, కట్టిన డబ్బు షేర్ కింద చూపిస్తారేంటి? ఎంత ఫూలిష్ అది. వచ్చిన డబ్బు చెప్పండి, మీ కాస్ట్ ఏంటి, నీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది. ఇప్పుడు అమ్మేసాము, డిస్ట్రిబ్యూటర్ పోయిండు, నాకు ప్రాఫిట్. बाकी ऑनलाइन बुकिंग हो गया था, मैंने कहा अभी तो खाली पड़े. क्या हो गया? अभी तो खाली है सर, अभी ले लो तो जाके आता तुरंत. अभी तो ऑनलाइन नहीं दिखा रहा, वही तो प्रॉब्लम है सर. ऑनलाइन अभी तो दिखा रहा था 2 मिनट पहले. तो देखिए, पटना वाले, बिहार वाले, झारखंड वाले, ओडिशा वाले, अगर आपको रामचरण सुपरस्टार रामचरण का गेम चेंजर मूवी देखना है, फ्री में टिकट मिल रहा है. बार बार नहीं बोलेंगे, बस आज भर रात के 12 बजने का इंतजार मत करिएगा. दौड़ते हुए आइए बोरिंग रोड हरियर शंकर, और श्वेत भाई को समझिए कि न हाथ जोड़ना है, न पैर पकड़ना है, कुछ नहीं करना है, बस आना है. ये टिकट आपको मिल जाएगा. 1 ले जाइए, 2 ले जाइए, 5 ले जाइए, 10 ले जाइए. लेकिन गेम चेंजर मूवी अगर फ्री में देखना है तो हरियर शंकर जल्दी दौड़ते हुए पहुंचिए. వాళ్లే లీక్ చేసి వాళ్లే ట్వీట్స్ వేసి ట్విట్టర్ లో సింపతి దెంగుతున్నారురా. మీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావాలని మూవీని నెగిటివ్ చేస్తున్న ట్విట్టర్ లో అంటున్నారు. చెప్పు తీసి కూడా నేను ఎన్టీఆర్ ఫ్యానే, కరుడు కట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్. నేను కోసుకుంటే అందరికి రక్తం వస్తుంది, నాకు ఎన్టీఆర్ అని వస్తుంది. సిగ్గు సర్వం ఉండాలా. ఒక హీరోగా మనం అభిమానించాలా, మన హీరోని ప్రేమిద్దాం, వేరే హీరోని గౌరవిద్దాం. నాకు సినిమా చాలా మంది గేమ్ చేంజర్ సినిమా. ఒక సినిమా ఒక హీరోకి 16 షోలు పడితే మినిమం లో 10 షోలన్నా ఫుల్ అవ్వాలరా. ఏంట్రా మరీ 7, అది కూడా 3 షోలు కొన్న షోలే. లైట్ అవన్నీ బాటిల్కి పెడతారా క్యాప్, బాటిల్కి పెడతారా క్యాప్, మా కాపుల జోలికి వస్తే చూపిస్తాంరా నీకు నరకానికి మ్యాప్. తెలుసుగా నాయుడు, తగ్గేదే. 100 నోటు జేబుల ఉంటే నవాబు నైజం, పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం. పోరాట సింహం ఆడుతున్న శోకం దిగమింగి భరిస్తాడు. నెక్స్ట్ గేమ్ చేంజర్ డే 2 నుంచి కలెక్షన్స్ ఫాస్ట్ గా చూసేద్దాం. BMS 24 hours బుకింగ్స్, గేమ్ చేంజర్ 316.82K, దేవర 75.06K. ఎక్సలెంట్ హోల్డ్ ఆన్ డే 2 అని వేస్తే ఆక్యుపెన్సీ జంప్స్ ఫ్రమ్ 8% to 53.69% ఇన్ జస్ట్ 15 minutes. అన్డినయబుల్ కార్పొరేట్ ఫేక్ బుకింగ్స్ అని అన్నదానికి హైదరాబాద్ డ్రాప్స్, వైజాగ్ డ్రాప్స్, విజయవాడ డ్రాప్స్, తెలుగు స్టేట్స్ ఆల్మోస్ట్ వాష్ అవుట్ స్టేజ్ లో ఉన్నా కూడా BMS ఆర్లీ ట్రెండింగ్ తగ్గట్లే ఏంటా అనుకున్నా ఇలా మ్యాజిక్ చేస్తున్నారనమాట అన్నాడు. దీనికి రాత్రి అయితే చాలు గేమ్ చేంజర్ లేస్తుంది,
లేస్తుంది, పొద్దున్న పడుకుంటుందని ఒకడు అన్నాడు. నెక్స్ట్ దేవర డే 1 19.41 crores ఎక్స్క్లూడింగ్ GST. గేమ్ చేంజర్ 2 days 11.36 crores ఎక్స్క్లూడింగ్ GST. దిల్ రాజ్ మీటింగ్ ఆరెంజ్ ప్రొడ్యూసర్ నాగబాబు అని వీడియో పెట్టాడు. ఇంకోటి వచ్చి తమిళనాడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గేమ్ చేంజర్ 32 crores, దేవర 5 crores, మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని పెడితే రామ్ చరణ్ ఓన్లీ హీరో టు హ్యావ్ 280 crore plus అండ్ 430 crores plus లాసెస్, మిస్టర్ లాస్ ఆఫీస్ అని కౌంటర్ వేస్తే ఇంకోటి వచ్చి తమిళనాడు డే 1 చలో 2.7 crores, గేమ్ చేంజర్ 2.5 crores, గ్లోబల్ స్టార్ నాగశౌర్య అన్నాడు. ఇంకోటి వచ్చి చోడవరం డే 1 గ్రాస్ పుష్ప 2 5,23,000, సీమ టపాకాయ్ 5,51,000, ఐకాన్ స్టార్ అల్లర్ నరేషన్ అంటే నిజాం సెకండ్ డే షేర్ గేమ్ చేంజర్ 2.52 crores, ఖుషి 3.3 crores, రేంజ్లెస్ నా కొడకల్లారా అన్నాడు. ఇంకా డే 3కి వెళ్తే ఆర్టీసీ ఎక్స్ రోడ్ సుదర్శన్ 35mm, కొబ్బరి మట్ట 24,722 రూపీస్, గేమ్ చేంజర్ 19,344 రూపీస్. ఇదయ్యా నా అసలు రూపం అని ఒకడు. నిజాం డే 3 షేర్స్ బేబీ 1.38 crores, గేమ్ చేంజర్ 1.36 crores, వైష్ణవి చైతన్యతో కొట్టించుకున్నారని ఒకడు. అనంతపూర్ డే 3 గ్రోస్ ఆచార్య 9.55 lakhs, గేమ్ చేంజర్ 7.10 lakhs, కడప డే 3 గ్రోస్ ఆచార్య 5.8 lakhs, గేమ్ చేంజర్ 5.6 lakhs, పుల్చైరా మిస్టర్ బాక్స్ ఆఫీస్ నా కొడక అని ఇంకోటి వేస్తే ఇవన్నీ చూసి ఒక కన్నడ వాడు వచ్చి చరణ్ కాదు గ్లోబల్ స్టార్ శరణ్ చూమంతర్ 2 days 506 crores వరల్డ్ వైడ్ అని పోస్టర్ వేసాడు. అప్పుడు సడన్ గా ఒకటి వచ్చి సంక్రాంతికి వస్తున్నాం బొబ్బిలి టౌన్ 6 days గ్రోస్ 71,08,259 ఆల్ టైమ్ రికార్డ్ అని, పాలకొల్లు టౌన్ ఫస్ట్ వీక్ గ్రోస్ 66,12,150 ఆల్ టైమ్ రికార్డ్, విక్టరీ వెంకటేష్ మాస్ కొట్టుడని, సంక్రాంతి క్లాషెస్ SVSC గ్రేటర్ దాన్ నాయక్, F2 గ్రేటర్ దాన్ VVR, సంక్రాంతికి వస్తున్నాం గ్రేటర్ దాన్ జెండర్ చేంజర్, వెంకీమామ 3, లిటిల్ ప్రిన్సెస్ 0 అని క్లోజ్ చేశాడు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఉన్నారు. లక్కీలీ ఏంటంటే ఆ సెక్షన్ లో పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. తెలియకనడా స్టార్ ఏంటి రామ్ చరణ్ మహేరా స్టార్ ఏంటి నేను అంటుంది అలా. మన నెక్స్ట్ మెయిన్ టాపిక్ పుష్ప 2 గురించి చూస్తే కడప టౌన్ టాప్ 5 గ్రాసెస్, పుష్ప 2 3 crores 15 lakhs, RRR 3 crores 14 lakhs ఆల్ టైమ్ రికార్డ్ అని, జమ్మలమడుగు టౌన్ ఫస్ట్ వీక్ టాప్ గ్రాసెస్, పుష్ప 2 21.62 lakhs, సంక్రాంతికి వస్తున్నాం 21.22 lakhs ఆల్ టైమ్ రికార్డ్ అని. కెన్ సమ్మన్ పాస్ ది ఇన్ఫర్మేషన్ టు పుష్ప 2 టీమ్ రిగార్డింగ్ UK రిలీజ్? ద ఫిల్మ్ ఇస్ జస్ట్ 90k euros less for 2 million euro mark. This would be the first South Indian film to achieve this అని. ఇండియన్ సినిమా హైయెస్ట్ షేర్స్ పుష్ప 2 833 crores, బాహుబలి 2 830 crores. ఎక్కడ బతకాలో తెలుసు గాని రాజమౌళిని ట్యాగ్ చేసి వేస్తే డిజాస్టర్ ఇన్ కేరళ, ఫ్లాప్ ఇన్ తమిళనాడు, yet to break even in APTG and total 100 crore plus loss even with blockbuster talk. ఎంత బాహుబలి 2 కొట్టినట్టు ఎలివేషన్ వేసుకున్నా కొన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే ఎలా అని PB ఫ్యాన్స్ కౌంటర్ వేశారు. అలాగే పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ కొట్టావు, బయటకు వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడానికి లేదు, సిటీ దాటాలంటే పర్మిషన్, స్టేషన్ లో సంతకాలు, అతి తగ్గించుకో బాయ్ అన్ని సెట్ అవుతావు అని PK ఫ్యాన్ అంటే, GC పోయింది ఇంకో 1 year వరకు ఫ్యాన్ వార్స్ చేసుకోవడానికి బాయిదే పట్టుకోవాలి, మెల్లగా టోన్ మారుస్తున్నారు సైనిక్స్ అని అన్నాడు. ఇక హౌ మెనీ ఆఫ్ యూ నో అల్లు అర్జున్ ఇస్ ది ఓన్లీ tier 1 యాక్టర్ హూ నెవర్ హ్యాడ్ అట్లీస్ట్ 25 crores లాస్ ఫ్రమ్ హిస్ మూవీస్. హిస్ హైయెస్ట్ లాస్ ఇస్ 22 crores. మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్ అని ఒకడు. మెగా ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పేల్చిన దిల్ రాజు. ఇండియాస్ హైయెస్ట్ లాస్డ్ మూవీ గేమ్ చేంజర్ 200 crores. ఇండియాస్ హైయెస్ట్ ప్రాఫిట్ మూవీ పుష్ప 2 700 crores అని ఒకడు. మెగా ఫ్యామిలీ పోస్ట్ విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ 7 డిజాస్టర్స్ అట్ బాక్స్ ఆఫీస్ అని ఇంకోడు వేస్తే మెగా ఫ్యామిలీ వితౌట్ అల్లు అర్జున్ ఇస్ ఈక్వల్ టు మంచు ఫ్యామిలీ అని అన్నాడు. అప్పుడు మెగా ఫ్యామిలీ విత్ ఏ ఈక్వల్స్ టు వైఎస్ ఫ్యామిలీ అని అంటే ఇంకోటి వచ్చి ఇంత తక్కువ టైంలో అదేం గ్రోత్ రా బాబు, సజెస్ట్ మీద బెస్ట్ ట్రిమ్మర్స్ అని క్లోజ్ చేశాడు. దూరం పెట్టు ఇంకా ఏంద్రా ఫోటో పడట్లే
రెడీ పుష్ప గారి వాయిస్. రమ్మంటే పట్టు వర్షకోట తొంగు పట్టుకున్నా వండేస్తా సిండికేట మళ్ళీ భోజన కొట్టలేసి కూలిగా పోతారు మళ్ళీ చూసా. $1,900 పోస్టర్లు మాత్రం ఫ్యాన్స్ కోసం వేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. దీనికి యాక్చువల్లీ సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా, అదొక హీరోని చేసి దాన్ని ప్రీక్వెల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. అన్న ఏమైంది అన్న? సినిమా మధ్యలో ఆగిపోయింది. ఏంటంటే స్పీకర్లు పోయినాయి అంటున్నారు. దీనికి మాకు ఫస్ట్ నుంచి షో చేస్తారా ఏంటి, లేకపోతే మేము అక్కడ నుంచి కంటిన్యూ చేయాలి? దీనికి మాకు తమన్ ముందు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. మాకైతే అర్జెంట్లీ రెస్పాండ్ అవ్వాలి ఈ వీడియోకి. ఓకే, ఎలా ఉంది? సూపర్ ఉంది అన్నగారు. మీ నటన మాత్రం నట విశ్వరూపం అన్నగారు. ఫ్యాన్స్ అందరికి అసలు ఫస్ట్ హాఫ్ చాలా పీక్ అన్నగారు. సెకండ్ హాఫ్ అసలు సెటిల్ యాక్టింగ్ అసలు చాలా బాగుంది అన్నగారు. 1 man షో అన్నగారు మీరు. ప్లస్ తమన్ గారు బీజిఎం అసలు అదిరిపోయింది అన్నగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్లస్ బాబీ గారు టేకింగ్ విజువల్స్ కానీ అన్ని అన్నగారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నగారు. ఇది వన్ ఆఫ్ ద. వెరీ గుడ్, సంతోషం. హలో అన్నగారు. అన్నగారు కంగ్రాచులేషన్స్ అన్నగారు, పద్మభూషణ్ అవార్డు మీకు వచ్చినందుకు. మీరు చేస్తున్న కళామ్మ తల్లి సేవకి మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, హిందూపూర్ ఎమ్మెల్యేగా మీరు చేస్తున్న సేవలకి ఇప్పుడు వచ్చినందుకు అన్నగారు. మళ్ళీ మీకు పద్మ విభూషణ్ కూడా త్వరలోనే వస్తుంది, రావాలని మా అభిమానులు అందరం కోరుకుంటున్నాం అన్నగారు. మీరంతా కూడా అండగా ఉండడం నాకు బలం. చేస్తావా బాలకృష్ణ? చెప్పు, పిలువన్న బాలకృష్ణని. చూడు ఒకవైపు చూడు. 1 2 3 బంగులదిన బంగుల కట్టి నర్సింహులు బంగులకు రంగులేసి నా కొడుక అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. Last success, bro. Last success is your success. I want everybody to especially my bros. My bro. Shilu. Hello. Bharatane.
లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేపీహెచ్బి కాడ పెడతాను. ఏంటారు మీరు అందరూ? కోడి పందాలు కానీ పుంజిని తీస్తే అది పెట్టని లేపుకొచ్చి బావిలో దక్కునింది. ఎక్కడరా రే ఆ గంపలు ఎక్కడరా? ఎందుకు రాను ఇట్లా పీడిస్తున్నారు? అయిపోయినాయి రా, కోడి పందాలు లేవు. మీ ఇద్దరు పెళ్లి చేస్తాం మీరు పైకి వస్తే. ఎక్కండ్రా దాంట్లోకి, ఎక్కండ్రా. హిందీలో మాట్లాడండి అయ్యా. ఇంకా మనకైతే యూత్ మీద మన బాయ్లు ఇద్దరు ర్యాపర్స్ ఉన్నారు ఇక్కడ. చిన్న ఫ్రీస్టైల్ తీసుకొని అందరు మన తరఫున చలో గ్యాంగ్ ఒకసారి దగ్గరకు వచ్చేసారు అనుకో, ఖాళీ ఫ్రీ స్టైల్ చేసుకున్నాం. నా బాయ్ వాళ్ళు మొత్తం మీద కట్టారు, నేను నెత్తి మీద కొడిచేస్తారు కత్తులు, నా జేబులో ఉన్నాయి మొత్తం మీద సూత్తలు, నాతోనే ఉన్నాడు పెద్ద పెద్ద ర్యాపరు, నేను హీటర్ అల్లాగిస్తా మొత్తం డైపరు, నా జేబులో నా పెట్టుకున్న స్నైపరు. बहुत सारा विषय ఇష్టమున్నా లేకున్నా ఇష్టమున్నా లేకున్నా కాదు గ్యాంగ్. అట్లా మా వాడు అప్పుడప్పుడు గుస్సా అయిపోతాడు. Who is the most overrated celebrity? Overrated कौन है? अल्लू अर्जुन. Allu Arjun. He's going to kill me. That Pushpa guy. Oh, wait, Allu Arjun. Allu Arjun. పేపర్లు చూపించండి, ఉన్నాయా? హెల్మెట్ దాచుకున్నారా? బయటకు తీయకండి, మరి గీతలు పడిపోద్ది. ఏమీ లేదు, మనకు టైమే తెలియదు. చూసావా సినిమా? అవును. ఎలా అనిపించింది? సూపర్ గా అనిపించింది. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఏం నచ్చింది సినిమాలో? పాప నచ్చిందా? పాప యాక్టింగ్ బాగుందా? అవును. వంశీ గారు, ఒకటి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మీరు చెప్పినప్పుడు కొంచెం భయం వేసింది, కానీ ఏంటి నెట్ చెప్తున్నాడు, ఏమో నిజం అవుద్దా, ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా అని. మీకు నిజం చెప్తున్నాను, ఆ ఎర్రగా తీసింది అసలు బాలయ్య బాబుని ఒక రేంజ్ లో చూపించారు. నిజంగా నందమూరి తమను పిచ్చకొట్టుడు కొట్టాడు. బాబీ గారు బాలయ్య బాబుని ఏ విధంగా చూపించాలో అది చూపించారు. మీరు ఏ విధంగా మాకు చెప్పారో ఆ విధంగానే పోర్ట్రేట్ అయింది. Bro, for people who haven't watched it, Salar एक मूवी आई है अभी. It is just प्रभास walking. लोग खड़े हैं, प्रभास उनको क्रॉस करके जा रहा है. That whole movie is a fucking zebra crossing. It's a treadmill. प्रभास को कार्डियो करना था, वो मूवी सेट में गया और पूरी मूवी में वो चल रहा है और लोग मर रहे हैं. वो चल रहा है, लोग मर रहे हैं. I'm like, तू हीरो है या सलमान की गाड़ी? బ్రేక్ తర్వాత ర్యాండమ్ ఫ్యాన్ వార్స్కి వెళ్దాం. సంక్రాంతి టైంలో హైదరాబాద్ రోడ్స్ ఖాళీగా ఉన్నాయని పెడితే, మంచిది బ్రో, రోడ్డు మీద మటన్ కూర వండుకొని సిట్టింగ్ వేయండి, అంతకన్నా పీకే పని ఏముంటుంది చెప్పండి అని ఫ్యాన్ వార్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఉప్పల్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ 2 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఇన్ IPL 2025 అంటే క్వాలిఫైర్ 1 సీట్ తుడిచిపెట్టుకోమని RCB వస్తున్నారు అన్నాడు. రిమైనింగ్ సీట్స్ క్లీన్ చేయడానికి అనంటే తుడిచిన సీట్స్ మీద రక్తం చిందించడానికి అన్నాడు. RCBకి అప్పుడు పీరియడ్ జాన్ క్లోజ్ చేశాడు. जमा काली लेके నెక్స్ట్ మహేష్ బాబు కుటుంబంతో సహా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తున్నారని అంటే క్రింజ్ పీపుల్ విల్ చూస్ క్రింజ్ సినిమా అని పీకే ఫ్యాన్ అన్నాడు. అప్పుడు ఈ వీడియో పెడితే
ఇన్ దిస్ సీన్ డైరెక్టర్ ఆస్క్డ్ పవన్ కళ్యాణ్ టు యాక్ట్ యాజ్ మహేష్ బాబు సో పీకే డిడ్ ఇట్ అన్నాడు. అప్పుడు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పీకే అని పెడితే ఓ మై బ్యాడ్, దెన్ ఇన్ దట్ కేస్ పీకే థాట్ ఇట్ వుడ్ అట్రాక్ట్ ఎంబీ ఫ్యాన్స్ ఇఫ్ హీ యాక్టెడ్ యాజ్ ఎంబీ, సో హీ యాక్టెడ్ యాజ్ ఎంబీ ఇన్ దట్ పర్టికులర్ సీన్ అని అన్నాడు. అప్పుడు ఈ చిత్రం నా అభిమానులకు అంకితం అని ఫోటో పెడితే పోరా అని వెళ్ళిపోయాడు. అలాగే హీరోయిన్స్ హైడింగ్ బిహైండ్ మై హీరో అని పెడితే అది హైడింగ్ లా లేదు డ్రిల్లింగ్ లా ఉంది అన్నాడు. ద డ్రిల్లింగ్ మాస్టర్ ఇన్ ఫార్మ్ హౌస్ అని క్లోజ్ చేయగా ఇంకోటి వచ్చి ఆంధ్ర సైడ్ గ్రౌండ్ లెవెల్లో మెగానా అంటున్నారు. వాట్ ఏ డౌన్ ఫాల్ ఆఫ్టర్ బన్నీ ఎగ్జిట్ అని అంటే గ్రౌండ్ లెవెల్ అంటే మీ స్కూల్ గ్రౌండ్ కాదు రా అని క్లోజ్ చేశారు. ఓ అక్క జర బట్టలు మంచిగా వేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. ఓ అక్క జర బట్టలు మంచిగా వేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. నెక్స్ట్ ఐ హావ్ నెవర్ సీన్ ఈవెన్ వన్ ఫీమేల్ ఫ్యాన్ ఫర్ ఎన్టీఆర్ అని ఒక అమ్మాయి పెడితే దెన్ యు ఆర్ బ్లైండ్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ తారక్ అని ఇంకో అమ్మాయి వచ్చింది. చౌదరి అయి ఉంటుందిలే అని అంటే ఎస్ ఐఎమ్ చౌదరి, ఐ రిపీట్ ఐఎమ్ చౌదరి అండ్ ఐఎమ్ తారక్ ఫ్యాన్ సో అని క్లోజ్ చేయగా జపాన్ అమ్మాయి వచ్చి ఐఎమ్ హిస్ ఫీమేల్ ఫ్యాన్, ఐ హావ్ ట్రావెల్డ్ ఫ్రమ్ జపాన్ టు హైదరాబాద్ ట్వైస్ జస్ట్ ఫర్ హిమ్ అని క్లోజ్ చేసింది. చూడండి టైగర్స్, మీరు రాజా సాబ్కి నెగిటివ్ చేశారనుకో డిజాస్టర్ మూవీతో మాస్ మూవీ దేవరని 1 వీక్ లో లేపి వేసుకుంటాం. మీరు నెగిటివ్ చేయలేదనుకో దెయ్యం సినిమాతో మాస్ మూవీ దేవరని 1 వీక్ లో లేపామని అంటాం. ఎలా అయినా మా బిజినెస్ సేఫ్ అని అంటే మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా లాస్ట్ మూవీ కలెక్షన్స్ నెక్స్ట్ మూవీతో లేపుతాం, మీరు మీ లాస్ట్ మూవీ కలెక్షన్స్ మీ నెక్స్ట్ మూవీతో లేపుతారా? స్ట్రైట్ క్వశ్చన్ బ్రో అని అంటే ఓహో మరి దేవరాతో ఆర్ఆర్ఆర్ లేపారా అని అడిగాడు. ఇంకో దగ్గర అంటాం రా జైలర్ లో ప్రభాస్ క్యామియో ఉంటే 1000 crore కొడతాం రా, ఏం పీక్కుంటారో పీక్కోండి అని అంటే మీకే 1000 crore కొట్టాలంటే SSR లేదా మహాభారత్ క్యామియోసో కావాలి, మళ్ళీ కాన్ఫిడెన్స్ చూడు తమ్ముడు అన్నాడు. అప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 30 years అవుతుంది, ఇప్పటికీ ఇండస్ట్రీ లేదు, ఏమన్నా అంటే మాస్ హీరో క్యాడర్ హీరో అంటారని క్లోజ్ చేశాడు. ఇంకో దగ్గర బిర్యానీ ఈజ్ ఓవర్ రేటెడ్ అని ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే మరి ఈ విషయం నీ హీరోకి చెప్పొచ్చు కదా, అది తెలియక ఫ్యామిలీ ప్యాక్ తింటాడు అన్నాడు. ఇక హరిహర వీరమల్లు నుంచి మాట వినా లిరికల్ వీడియో రిలీజ్ అయిన సందర్భంగా ఒకటి ట్విట్టర్ ఓపెన్ చేసావా ఈ రోజు HHVM ట్రెండ్ చేస్తున్నారని అంటే ఓ ఇండియాలో ఎన్ని కేసులు వచ్చాయరా, ఈ వైరస్ ఏమైనా డేంజరా లేక నార్మల్ అన్నాడు. నీకు నేను అంటుంది హరిహర వీరమల్లు సినిమా గురించి రా, HMPV వైరస్ గురించి కాదంటే ఆ మొక్క నువ్వు క్లారిటీగా తీసుకోవాలరా, HHVM HIV అంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు. అప్పుడు మోస్ట్ వ్యూడ్ ప్రోమో సాంగ్స్ HHVM 2.9 million 4 hours, దేవర్ 1.9 million లైఫ్ టైమ్ అని ఒకడు. లిరికల్ సాంగ్ వ్యూస్ హిందీ సూసేకి 6.5 million వ్యూస్ 24 hours, మాట వినాలి 6.6 million వ్యూస్ 6 hours అని ఒకడు. మాట వినాలి 200k లైక్స్ ఇన్ 4 hours, దమ్ మసాలా 200k లైక్స్ ఇన్ 6 hours, నవ్వుతూనే దెబ్బలు తిన్నారని ఒకడు. అంటే రివర్స్ లో లిరికల్ సాంగ్స్ ఫీలింగ్స్ 100k లైక్స్ ఇన్ 17 minutes, మాట వినాలి 33k లైక్స్ ఇన్ 17 minutes అని. ఫియర్ సాంగ్ 100k లైక్స్ ఇన్ 9 minutes, మాట వినాలి 70 minutes అని. అలాగే TF5 లో వర్స్ట్ ఫిల్మోగ్రఫీ అన్నా నువ్వే, గే యాక్టింగ్ డాన్స్ అన్నా నువ్వే, రీమేక్ స్టార్ అన్నా నువ్వే, 100 crore లేని హీరో అన్నా నువ్వే, ఒక్కడివే ఇన్ని అచీవ్ చేయడం నీకే సాధ్యమైందన్నా అని క్లోజ్ చేశాడు. మాట వినాలి మంచి మాట వినాలి, ఉత్తది కాదు మాట తత్తర పడక, మాట వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. మరి మొగుళ్ళ బెజవాడెల్లి బిజినెస్ పెడతంతే, బెజవాడెల్లిన నా మొగుడు ಕೋಟಿಗೆ ಬಂದಾನೋ ಪೋರನಿ ಬಾಚತಾನೋ, ಪೇಟೆಗೆ ಬಂದಾನೋ ಪಂಚ ಮಂಚ ಕೊಡ್ತಾನೋ, ಮುಗಿಯೋ ಗಂಟ ಇಟ್ಟಾನೋ ಮುಗ್ಸಿದ ಬೆಲೆ ಮುಚ್ತಾನೋ, ಸಿಕ್ಕಾಕೊಂಡ್ರೆ ರುಪಿ ರುಪಿ ದಮ್ ಮಸಾಲ ಮಾಡ್ತಾನೋ. ఇక లేటెస్ట్ గా చూస్తే దిల్ రాజు గారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి. దీంతో ఐటీ రైడ్స్ ఆన్ దిల్ రాజు, గేమ్ చేంజర్ డే 1 186 crores ఇస్ అండర్ రిపోర్టెడ్, యాక్చువల్ విల్ బి మోర్ దాన్ 300 crore అని ఒకడు. ఆల్ బికాస్ ఆఫ్ యూ రామ్ చరణ్ అండ్ యువర్ టీమ్ ఫేక్ పోస్టర్, ప్రొడ్యూసర్ ఇస్ సఫరింగ్ అని ఏ ఫ్యాన్ అంటే మైత్రి మీద కూడా ఐటీ రైడ్స్ చేశారు, అందుకే వచ్చాపుకోవాలని ఒకడు. సుకుమార్ ఇంట్లో కూడా రైడ్స్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి 186 crores కి బేకప్ చెప్పమని అడిగారంట దిల్ రాజు అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆన్ దేవరా ప్రొడ్యూసర్స్ ఆఫ్టర్ రైడ్ కంప్లీటెడ్ ఐటీ ఆఫీసర్స్ నోన్ దట్ దేవరా ఇస్ అ లాస్ వెంచర్ అని కౌంటర్ వేశాడు. అప్పుడు పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు అంటే 1800 + 500 దంగల్ని బాయ్ అన్నాడు. 1800 అని పోస్టర్స్ వేసి 1300 కి ట్యాక్స్ కట్టారు, అరౌండ్ 550 crores కి ట్యాక్స్ కట్టలేదు. సో ఇట్స్ నాట్ 1800 + 500, ఇట్స్ 1800 - 550 అంటే మా స్కూల్ పిల్లలకి ఇలానే అర్థం అవుద్ది. 2300 crore ఎలా పెట్టావన్నా అని ఒకడు. ముందుగా 2300 crore కలెక్షన్స్ రావడానికి కారణమైన లేబర్స్ అండ్ మెగేస్ కి చాలా థ్యాంక్స్ అని ఒకడు. అప్పుడు పీబీ ఫ్యాన్ వచ్చి 531 crores ఫేక్ కలెక్షన్స్ అంటగా, అలా అయితే కల్కిన్ కూడా దాటలేదు సీక్వెల్ తో అన్నాడు.
అప్పుడు మోస్ట్ టికెట్ సేల్స్ ఆన్ BMS పుష్ప 2 20.6 మిలియన్, కల్కి 13.14 మిలియన్. అయినా ఈ బర్రె లేబర్ గాలు కల్కిని కూడా క్రాస్ చేయలేదని రుద్దుతున్నారని అన్నాడు. అప్పుడు బిగ్గెస్ట్ ఫేక్స్ ఇన్ TF5 AA 531 crores, MB 232.68 crores, NTR 175 crores. సారీ మహేష్ అన్నయ్య దాటేశాడు అన్నయ్య అని అంటే, సింపుల్ రా, మీరు 530 crores తక్కువ అని రుద్దితే మేము 530 crores ఎక్కువ అని రుద్దుతామని బాయ్ ఫ్యాన్ అన్నాడు. దీంతో ఫైనల్ గా దిల్రాజు వచ్చి ఐటీ రైడ్స్ లో ఏం దొరకలేదు, మా ఇంట్లో 20 lakhs క్యాష్ దొరికింది, దానికి కూడా రిలవెంట్ డాక్యుమెంట్స్ చూపించాం, మ్యాటర్ క్లోజ్ అన్నాడు. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చిన పార్ట్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ 10K సెలబ్రేషన్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. మార్పులు ఏంట్రా నాకు అర్థమవట్లేదు మరీ అంత వరస్ట్ గా. ఒక హీరోని కాదు, అల్లు అర్జున్ మీద, NTR మీద, మహేష్ మీద, ఇంకేంటి ఇది ఏదో ఎలాగనుకుంటున్నావు, ఏదో ఒక ఫ్యామిలీలో ఆస్తి గొడవలు ఉంటాయి కదా, ఆస్తి గొడవలు పర్సనల్ థ్రెట్ ఎక్కున్నట్టు. వీళ్ళందరి మీద మార్పులు వేస్తారు. మీరు మీ ఫ్యామిలీ పైన మా ఫ్యామిలీ పైన ట్రోల్ చేయరు అట్లా అంటే మీరు దినం భోజనం అదల్లా ఆపే బ్రో. అసలు మీరు బ్రో ఇప్పుడు మేము ట్రోల్ చేస్తాం కరెక్టే. ఇప్పుడు మా ఫ్యామిలీ నుండి ట్రోల్ వచ్చింది, ఫ్యామిలీ అబ్యూస్ చేస్తున్నాం కరెక్టే. మీరు అసలు దానికి అసలు మీరు రిపోస్ట్ చేయరు, ఏం చేయరా మీరు అట్లా అంటే? ఒక నిమిషం గౌతమ్ అసలు ఫస్ట్ ఈ భోజనాలని కానీ లేబర్లని కానీ ఇవన్నీ పెట్టిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా. నువ్వు ఇంత నీతులు చెప్తున్నావు కదా, నువ్వు ఎందుకు మ్యూచువల్ VP పెట్టుకున్నావు నాకు అర్థం కావట్లే. ఇప్పుడు చెప్పు, దీనికి ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళుగా, ఇప్పుడు పెట్టుకున్నా మ్యూచువల్ DP చెప్పు బ్రో. ఇట్లా మనము గొడవ పడుకుంటే పోతే ఏ కాదు స్టార్ట్ అయింది. కంటే ప్రభాస్ పెట్టిన దినం భోజనాలు గ్రేటర్ అని ఓడా వేసాడు. ప్రభాస్ క్యారెక్టర్ హ్యూమన్ గ్రేటర్ అని ఓడా వేసాడు ప్రీబీ ఫ్యాండమ్ లో. అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది. లేదు బ్రో, ఇప్పుడు చెప్పాలంటే అంటే ఇప్పుడు ఒక్క రోజు భోజనాలు పెట్టిన దానికి 3000 హార్ట్ సర్జరీల కంటే ఎక్కువ అంటావు, అంతేనా? ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ట్రోల్ చేశారు మా పైన, అదే చెప్తలే, మెగా ఫ్యాన్స్ మా పైన కూడా ట్రోల్ చేశారు. నేను అంటున్నా అది కాదు బ్రో, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కృష్ణంరాజు దినం భోజనాలు హార్ట్ సర్జరీల కంటే గ్రేటర్ అని ఎవరు కంపేర్ చేయమన్నాడు మిమ్మల్ని? కాదు బ్రో, ఆ కృష్ణంరాజ్ ఇష్యూ వచ్చినప్పుడు మేము ట్రోల్ చేసిందే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీరు స్టార్ట్ చేశారు బ్రో అది. మీరు దినం భోజనాలు ఇస్ గ్రేటర్ దెన్ అని, క్యారెక్టర్ వైజ్ PB ఇస్ గ్రేటర్ దెన్ MB అని హార్ట్ స్మగ్లింగ్ అని స్టార్ట్ చేసింది మీరే. కరెక్టే, PB ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు దాన్ని. అది స్టార్ట్